నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. తెలంగాణ నిప్పుల కొలిమిలా మండిపోతోంది. మానుడి బగబగలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం ఒక్కరోజే వడదెబ్బతో రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అనధికారిక లెక్కే అయినప్పటికీ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భారత వాతావరణ శాఖ 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన రోజే ఈ మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా ఒకే రోజు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటడం విశేషం. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల మండలాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చెంచుపల్లి, హనుమకొండ జిల్లా, కమలాపూర్ ప్రాంతాల్లో 46.4 డిగ్రీల రికార్డు స్థాయి నమోదైంది. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. లారీలపై వెళ్లేవారు, రోజువారీ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వృద్ధులు ఎండల బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ తో పాటు డాక్టర్లు కూడా హెచ్చరించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు బగ్గుమంటాయి. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ఏకంగా చూసుకోవచ్చు, నిన్న వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 మంది వడగాల్పుల ప్రభావంతోనే మృతి చెందారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ నెల 28 వరకు కూడా వడగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉందంటే కూడా వెదర్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ నెల 25 నుంచి కూడా మనం చూసుకోవచ్చు రోహిణి కార్తె అంటే రోళ్లు కూడా కరిగేటువంటి, అంటే అంత విపరీతంగా ఎండలు బగ్గుమంటాయి. సో ప్రజలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రోహిణి కార్తెలు కూడా వడగాలులు, ఎండల తీవ్రత భరించలేని స్థితిలో కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. సో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మాక్సిమం 4:30 వరకు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మెయిన్ గా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా 40 చాలా వరకు కూడా 42, 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాక్సిమం గత ఏడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఫిబ్రవరి నెల నుంచే మనకు ఎండల ప్రభావం అనేది తీవ్రతంగా కనిపిస్తుంది. సో అప్పటి నుంచి మనకు మార్నింగ్ నుంచి అంటే మాక్సిమం 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా ఎండలు బగ్గుమంటున్నాయి. ఆఫ్టర్ దట్ వడగాలుల ప్రభావం, అంటే వడగాలుల ప్రభావము, వేడి, ఉక్కపోత అనేది నైట్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బాడీ అనేది కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా, అంటే ఇంట్లో ఉండి ఇప్పుడు కిటికీలు, మెయిన్ డోర్స్ ఓపెన్ చేసుకున్నా బయట నుంచి వడగాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ అనేది మెయిన్ గా బాడీకి తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వడగాల ప్రభావం అనేది ఇంకా మరో వారం 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి తాకే కంటే ముందే ఈ వడగాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు కూడా మెయిన్ గా అగ్రికల్చర్ కి వెళ్ళేటువంటి వాళ్ళైతే ఇంకా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే జిల్లాల వాళ్ళు కూడా మెయిన్ గా ఈ మార్నింగ్ టైంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు పొలాలకి. అట్లాంటి వాళ్ళు వాటర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా అత్యవసరం అయితేనే పొలాలు కూడా వెళ్ళాలి. మెయిన్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, 2 వీలర్ 4 వీలర్ ఇట్లా మనం మాక్సిమం ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ పాటిస్తూ కూడా ప్రయాణం చేయాలని కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే మొత్తం కూడా 33 జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే అధిక వేడి, ఎండల తీవ్రత అనేది మనకు కనిపిస్తుంది. మెయిన్ గా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మెయిన్ గా మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా ఎండల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో మెయిన్ గా మనకు గ్రేటర్ లో కూడా ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా రోడ్లపైన చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ప్రికాషన్స్ పాటించాలి. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికీ 22 మంది మృతి చెందడం జరిగింది వడగాలుల ప్రభావంతో. సో అట్లాంటివి రిపీట్ అవ్వకుండా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే మరో కొద్ది రోజులు, వారం రోజుల పాటు కూడా 25వ తేదీ నుంచి కూడా వారం రోజుల పాటు ఎక్కువగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సంగీత, రైట్, థ్యాంక్ యూ లహరి.